1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. మరియు సహోదరులారా, ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని ఏడుకొనుచున్నాను. ఆ వాక్యం అర్థం అవుతుందా? మీ పైన అధికారి అంటే డబ్బులు ఇచ్చే అధికారి కాదు, జీతం ఇచ్చే అధికారి కాదు, నాయకత్వం వహించేవారు అంటే పాస్టర్ అన్నట్టు. ఇక్కడ పాస్టర్ ఈ పులిపిట్ట మీద ఉన్న సేవకుడు ఆయన చెప్పినట్టు విని ఆయన చేసే పనిని బట్టి మన్ననంటే సన్మానం చేయటం, మర్యాద ఇవ్వటం, గౌరవించటము చేయాలి. అది చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రాలు. చదువుదాం, ఇంకా చదువుదాం. మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండాలి. ఎవరినో కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకునుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయములో నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. ఇలాగ చేయుట దేవుని చిత్తం. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క ప్రసంగం ఉందండి. ఒక్కొక్క మాట ఒక్కొక్క గంట సేపు చెప్పచ్చు వాక్యాన్ని. కానీ అవన్నీ నేను తీసుకోవట్లేదు. దేవుని చిత్తం ఏంటి? ఇలాగ చేయటం దేవుని యొక్క చిత్తం. ఎలాగూ అవన్నీ వివరించి చెప్పడానికి ఇప్పుడు టైము తీసుకోవట్లేదు. ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం. 4వ అధ్యాయం దీనిలోనే 3వ వచనము, 4వ వచనము, 3వ వచనము, 4వ వచనం, 5వ వచనం. మీరు పరిశుద్ధులగుటియే అనగా మీరు ధ్యానతోనకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిండుటియే దేవుని చిత్తం. ఇక్కడ ఒక చిన్న సందర్భం చెప్తాం మీకు. పరిశుద్ధులొకటియే దేవుని చిత్తం. చెప్పండి. ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో ఏది నీది కాదే యేసయ్యని తోడే. ఇవాళ ఓ ముసలమ్మ దగ్గరికి వెళ్ళా పోయిన వారంలో. ఆ ముసలమ్మ చెబుతుంది, అయ్యా సింగ్ పాస్టర్ గారు నన్ను నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయ అన్నది. చేశా. నెత్తిని చేయబెట్టి ప్రార్థన చేయమంటే చేశా. ఆ ముసలమ్మ, నేను ముసలిదాన్ని 70 ఏళ్ళు ఉన్నాయి, ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో అంటుంది. నాకు అర్థం కాల ఆ ముసలమ్మ వ్యాఖ్యానం ఏంటంటే తన గురించి తను చెప్పుకుంటే నాకు 70 ఏళ్ళు లేక 80 ఉన్నాయో, ఇవాళ ఇంట్లో ఉంటా రేపు మా ఇంట్లో ఉంటా, నాకు మనవడు ఉండడం వానికి పెళ్లి కావాలి, నాకు మనవరాలు ఉంది దానికి కూడా పెళ్లి కావాలి, అదే నా కోరిక, ఏం లేదు. ఇవాళ ఇంట్లో ఉంటా రేపు మా ఇంట్లో ఉంటా అని చెప్తుందండి. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ పాట, సాయిలన్న పాడిన పాట. ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో ఏది నీది
చాలు. నాకు టైం లేదు, అందుకని ఆఫ్ చేశారు. ఇక్కడ టైము తక్కువ ఉంది. ఇక్కడ పరిశుద్ధులగుట దేవుని చిత్తం. పరిశుద్ధులు ఎంతమంది మీలో? అది దేవుని కోరిక. ఇక్కడ రాయబడింది. ప్రతివాడు, ముఖ్యంగా ప్రతి వ్యక్తి దెబ్బతినేది ఎక్కడంటే, పురుషులైతే కామాభిలాషయందు, స్త్రీలు కూడా కొందరు వెర్రోళ్ళు ఉంటారు, కామాభిలాషయందు చెడిపోతుంటారు. కామం ఉండొచ్చు కానీ అభిలాష ఉండకూడదు. అంటే విపరీతమైన కోరిక అంటారు. విపరీతమైన స్త్రీ సంబంధమైన లేక పురుషుని సంబంధమైన విపరీతమైన కోరిక అది ఉండొద్దు. కామం ఉంటుంది కానీ కామాభిలాష అనేది, అభిలాష అనేది తీవ్రమైన పరిస్థితుల గురించి వేరే ఒక చోట రాసి ఉంది. దీనికి ఇంకొక మాట చెప్పాడు ఇందులో, జారత్వానికి దూరంగా ఉండటం అన్నాడు పైన. ఆ జారత్వానికే ఇప్పుడు నేను చెప్పిన పేరు అన్నట్టు కళ్ళల్లో నుంచి వస్తుంది. అది మనుషులు ఎవరికి తెలియదు. జారత్వం అనేది ఎలా వస్తుంది అనేది వేరే మనుషులకు తెలియదు. ఆ వ్యక్తికే తెలుస్తుంది ఇది జారత్వం అని. చూసేవానికే తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. ఒక వ్యక్తి యొక్క జారత్వము కంటిలోంచి వచ్చే స్త్రీ సంబంధమైన లేక పురుషుని సంబంధమైన కోరిక అంటారు. దాని జారత్వం కళ్ళలో నుంచి వస్తుంది. వ్యభిచారం వేరు, అది శరీర సంబంధం, శరీర క్రియ. అది జరిగితేనే వ్యభిచారం అంటాం. దీన్ని జారత్వానికి మరొక పేరు ఇచ్చాడు యేసు ప్రభు. ఏంటంటే మోహపు సూపు అని కూడా ఇచ్చాడు. దాన్ని జారత్వం అనొచ్చు. అది కంటిలో కలిగేది కనుక దానికి దూరంగా ఉండటము, పరిశుద్ధులు అవ్వటం దేవుని చిత్తం. ఎవరో కాపాడలేడు ఇట్లాంటి సందర్భాన్ని బట్టి. దేవతలు, దయ్యాలు, మనుషులు, జ్ఞానులు, తెలియగలిగిన వాళ్ళు అందరూ దీనిలో ఈ తప్పులో దొరుకుతారు. యేసు ప్రభు దగ్గర, దేవుని దగ్గర దొరుకుతారు, తీర్పు దగ్గర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ యొక్క సందర్భం అదండి. పరిశుద్ధులుగా జీవించాలి భూమి మీద ఉన్న బ్రతికున్నన్ని రోజులు అని చెప్పాడు. నాకు కూడా ఈ మధ్య ప్రాణ భయం అనేది, ప్రాణం పోతుంది భయం ఏమి లేదు కానీ ఎప్పుడైనా వెళ్ళేది ఉంటుంది దేవుని దగ్గరికి. కానీ ఒకటేంటంటే మందిరాన్ని నడపటానికి ఒక స్థితిలో ఒకళ్ళని ఏర్పాటు చేయలేదు నేను. అది ఎవరొకళ్ళు వేసి ఆ టైంలో నడుపుకుంటే ప్రశాంతంగా ప్రాణము దేవుని దగ్గరకు పోతుంది అన్నట్టు. పోయే టైం వచ్చినప్పుడు ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో అంటున్నాం కదా. ఈ అమ్మగారు ఏమంటుందంటే వాళ్ళందరిని ఎందుకు బెదరగొట్టి సంపక తింటాం అంటుంది. నేను ఎందుకు బెదరగొడుతున్నా? నా అనారోగ్య స్థితిని నేను చెప్తున్నా. ఇప్పుడు ఆ మత్తయ్య బ్రదరు నా బిడ్డ పెళ్లి దాకా కూడా నేను ఉంటాను అంటుండు సాక్ష్యం. ఇలా ఇవేమో వీళ్ళు దశంభాగాలే ఇవ్వట్లేదు. 50 రూపాయలు అంట దశంభాగం అంట, 20 రూపాయలు దశంభాగం కవర్లో పెట్టి ఇక్కడ పెట్టిపోతున్నారు. అది దశంభాగం అనరు. నువ్వు కవర్లో పెట్టినా దాన్ని కానుకే అనొచ్చు. దశంభాగాలంటే నీ పొలంలో కానీ లేకపోతే నీ ఉద్యోగంలో కానీ నీ వ్యాపారంలో కానీ 10వ భాగము 90 రూపాయలు నువ్వు వాడుకోవచ్చు. ఆ 10 రూపాయలు 100కి 10వ భాగం అంటే 10వ భాగం అండి. 9 పదులను వాడుకోవచ్చు. 10 రూపాయలు దేవుని సన్నిధికి రావాలి. అంటే లక్షకు 10,000 వస్తాయి దేవుని మందిరానికి. 1 కోటి రూపాయలకు 10 లక్షలు వస్తాయి. తర్వాత 100కు 10 రూపాయలు దేవుని సన్నిధికి వస్తుంది. అది దశమ భాగం. నువ్వు నెలంతట్లో 500తోనే బతుకుతున్నావా? 50 రూపాయలు తీసుకొచ్చి దశమ భాగం అని కవర్లో కుక్కుతున్నావు అంటే నీకు అర్థం చేయటం నాకు రావట్లా.
కనుక దశమ భాగం వేరు. దశమ భాగాలు వాళ్ళు సరిగ్గా ఇట్లా నీకు 100 రూపాయలు 200 రూపాయలు నెలకి ఎవరిష్టం వచ్చినంత వాళ్ళు జమ చేసి ఏడారు పెడతారయ్యా. వాళ్ళు పారిపోతారు కూడా. మీకు అసలు వాళ్ళ సంగతే తెలియదు, ఆ జనాల సంగతి. అందుకని వీళ్ళ మీద ధనభారం ఎప్పుడు నేను మోపల. క్రిస్మస్ వస్తే కొన్ని స్థలాల్లో ఒక్కొక్కళ్ళ మీద 10,000 వేసి 5-6 మేకలు కొనుక్కొచ్చి కోసి ఇష్టం వచ్చినట్టుగా తినబెట్టి పంపిస్తున్నారు కొన్ని స్థలాల్లో. కొన్ని స్థలాల్లో ఏమో ఆ ధనాన్ని దాచుకొని కొంతమేరకే ఆ యొక్క మటన్ పెడుతున్నారు. అట్లా ధనవంతులు అవుతున్నారు కొందరు సేవకులు. కానీ నేను ఆ భారం కూడా మీ మీద మోపట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఇటు వసూలు చేద్దామన్నా కూడా ఇష్టపడలేదు. కారణం ఏంటంటే వాళ్ళు మయ్యరు, దశమ భాగాలు ఇవ్వటమే సరిగా ఇవ్వలేరు. దేవునికి స్తోత్రములు. ఇంకొక వచనం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం. 6:19 వాక్యం. 6వ అధ్యాయము 19వ వాక్యము. తర్వాత మీ శరీర బలహీనతను బట్టి మనుషులు, మీ శరీరం బలహీనమైందండి. ఇప్పుడు శరీరం బలహీనమైంది కనుక నేను మనుషు రీతిగా మాట్లాడుతున్నాను. దేవదూత వలె కానీ, లేక అపోస్తులుడి వలె కానీ, లేక నేను ఒక పెద్ద భక్తునిలాగా కానీ నేను మాట్లాడటం లేదు. నేను బలమైన వాని వలె ఉన్నాను, కానీ దేవునిలో బలవంతుడనే. కానీ నేను ఆ కోణంలో మాట్లాడట్లేదు. 19వ వచనంలో 19 అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతిరో అలాగే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇంతకుముందు చెడుకు ఏ విధంగా అవయవాలను అప్పగించారో ఇప్పుడు ప్రభువుకి అంటే నీతికి దాసులు అవ్వండి, మీ అవయవాలను అప్పగించండి. అవయవాలు అంటే ఏంటంటే కన్ను, చేతులు, కాళ్ళు, నోరు, వీటిని పరిశుద్ధతకి దాసత్వం చేయండి అంటున్నాడు. పరిశుద్ధులు అవటానికి అవయవాలను అప్పగించండి. ఇంతకుముందు పాపానికి అప్పగించారు, ఇప్పుడు పరిశుద్ధతకు అప్పగించండి అనే మాట చెప్పబడింది. 22వ వచనం కూడా, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. పరిశుద్ధత కలగటమే ఫలం. ఫలితం ఏంటి? మందిరానికి వస్తున్నాము, దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామయ్యా అంటే మేము వాక్యం వింటాము, భయభక్తులతో దేవుని యందు జీవిస్తాము, ఆరాధన చేసుకుంటామనే ఒక సదుద్దేశంతో మందిరానికి వెళ్తున్నాం. వాక్యం వింటే తెలుస్తుంది. వాక్యం వినంది నీకేట తెలుస్తుంది? నీకు మట్టుకు నువ్వు చదువుకుంటే కొంతమేరకు అర్థమవుతుంది, కానీ సంపూర్ణం కాదు. సంఘంగా కూడుకోవటము అవసరం కదా, సంఘంగా కూడుకోనాలి. కనుక ఇది వాక్యం బోధిస్తుంది. దేవుని వాక్యం మనకి పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. పరిశుద్ధత కలగాలి. భూమి మీద పరిశుద్ధత కలిగిందనుకో ఒక వ్యక్తికి, దేవుని రాజ్యంలో వాళ్ళు ఉంటారండి. సిద్ధాంతాల వల్ల కాదు, పరిశుద్ధత కనుక నీకు ఉంటే, పరిశుద్ధతలో బతికితే దేవుని రాజ్యంలో నీకు అర్హత ఉంటుంది. అపవిత్రంగా బతికితే దేవుని రాజ్యంలో అర్హత ఉండదు. ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళినా, అపవిత్రంగా బతికితే దేవుని రాజ్యంలో అవకాశం లేదు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులు అవ్వాలి అని ఆయన ఉద్దేశం. శతవిధాలా మనం ప్రయత్నం చేస్తాం పరిశుద్ధులు అవ్వటానికే, పరిశుద్ధతగా జీవించడానికే ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని దఫాల మనల్ని సాతాను ఏం చేస్తుందని శోధించి అపవిత్రతలోకి నెట్టేస్తూ ఉంటుంది. ఆయనను దేవుడు క్షమించి మళ్ళా చేర్చుకుంటాడు హక్కును. కనుక దేవునికి స్తోత్రాలు. 1 కొరింథీలో 1వ అధ్యాయం 31వ వాక్యం, అతిశయించేవాడు ప్రభునందు అతిశయపడాలి
దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన 4 అంశాలు ఉన్నాయి ఇక్కడ. జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన. ప్రభు మనకు ఆయను అంటున్నాడు. ప్రభునందు అతిశయించాలి. కొందరేమో కార్లు ఉంటే కార్లను చూసుకొని అతిశయపడతారు, కొందరు ఇళ్లను చూసుకొని అతిశయపడతారు, కొందరేమో ఉద్యోగ భోగభాగ్యాలు ఉంటే అతిశయపడతారు, ఇళ్ళు వాకిళ్ళు బ్రహ్మాండంగా ఉంటే అతిశయపడతారు కదండి. మన మధ్య భూకంపం వచ్చింది. అక్కడ భూకంపం వచ్చినప్పుడు ఫ్యాన్ ఏమి ఎట్టి ఊగుతుంది, ఆ గోడ ఏమో పర్రెబాస్తుంది. అర్థం కదా? కొన్ని ఇళ్ళేమో భూమిలో దిగిపోయినాయి. ఇళ్ళని చూసుకుని అతిశయపడేవాళ్ళు వాళ్ళు. నాకు ఒక కారు అన్న ఇవ్వకపోతే ప్రభు అని నేను అడుగుతుంటే, పైసలు లేవు నా దగ్గర, నాకు ఒక కారు అన్న ఇవ్వవా ప్రభు అని అడుగుతుంటే కార్లన్నీ కొట్టుకొని పోతున్నాయి. ఆ దుబాయ్ దేశంలో వరద వచ్చి కార్లు కొట్టుకొని పోతున్నాయి. ఇక అవి పనికిరావు. ఇంజిన్ ఖరాబ్ అవుతుంది, లోపల మురుగునీళ్ళు వెళ్ళి ఇంజిన్ ఖరాబ్ అయితే అది ఎక్కువ రోజు సర్వీస్ ఇవ్వదు. ఇక అమెరికాలో కొన్ని దేశాల్లో వరద వచ్చేసి కార్లు తేలిపోతున్నాయి వరదలో. కానీ నాకు ఒక్క కారు అన్న ఇవ్వవా ప్రభు అని అంటే, నేను ప్రార్థన చేస్తుంటే అవి కానీ వస్తున్నాయి. ఈ వార్తల్లో చూపిస్తున్నాడు. అయితే దేవునికి స్తోత్రం. అతిశయించేవాళ్ళు శరీర సౌందర్యం అంది కూడా అతిశయపడతారు. నా సౌందర్యం చూడు, నేను ఎంత అందంగా ఉన్నానో, అందరు నా వైపే చూస్తున్నారు. ఎవరు చూస్తారో నీ వైపు, నీ మొహానికి ఎవరు చూస్తారు నీ వైపు? ఏం అవసరం? వాళ్ళు అనుకుంటారు, అందగత్తెలు అనుకుంటారు, లేదా అందగాళ్ళు అనుకుంటారు, నా శరీరం సౌష్టం చూడు, నేను ఎంత అందంగా ఉన్నాను అనుకునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు లోపల పోజులు కొట్టుకుంటా, ఫోన్లు మాట్లాడుకుంటా బజార్లో పోతూ ఉంటుంటారు. వాళ్ళ పోజు ఏందో, వాళ్ళ ఆకారం ఏందో, వాళ్ళ ఆకృతి ఏందో వాళ్ళని ఎవరు గమనిస్తున్నారు అనుకుంటున్నా, ఎవరో గమనిస్తున్నారు అనుకుంటారు. అందం అతిశయం పడతారు. అందము చెత్త లాంటిది. అది గడ్డి పచ్చదనం అవుతుంది, గడ్డి ఎండిపోతుంది సూర్యరశ్మి రాగానే. అట్లానే నీ అందం వాడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 తిమోతి 2వ అధ్యాయం 15వ వాక్యం. 2వ అధ్యాయం 15వ వాక్యం. వీటన్నిటిని భోగభాగ్యాలను భూమి మీద చూసుకొని అతిశయపడుతున్నారండి చాలామంది. ఆ అతిశయం అంతా వ్యర్థము అని దేవుని వాక్యం బోధిస్తుంది. ప్రభునందు అతిశయించాలి. ఆయన మనల్ని విమోచించాడు, పరిశుద్ధులుగా మార్చాడు. అందుకని ఆయన యందు మాత్రమే మనము అతిశయించాలని వాక్యం బోధిస్తుంది. 2వ అధ్యాయం 15వ వాక్యంలో, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతలందు నిలుకుడిగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అని. అంటే శిశు ప్రసూతి అంటే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు కదా, ఆయన ద్వారాగా రక్షణ కలుగుతుందని ఈ సర్వమానవ కోటికి అని ఈ వాక్యం బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. శిశు ప్రసూతి అనగా ప్రభువైన యేసుక్రీస్తు స్త్రీ సంతానం. ఆయనందు విశ్వాసం ఉంచిన యెడల రక్షణ కలుగుతుందని వాక్యం బోధిస్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం. హెబ్రీ 12వ అధ్యాయము 14వ వాక్యం. అందరితో సమాధానం ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే ఎప్పుడు ఎదుటివారి గురించి ఎడుతూ ఉంటారు, గునుగుతూ ఉంటారు. నచ్చని విషయాలకి ఆ పనులు చేస్తుంటారు. ఏం కట్టకపోదాం అనుకుంటున్నావు నువ్వు నీ బతుకులో? ఎదుటివారిని చూసి ఎడుతావు, గునుగుతావు, సనుగుతావు, రహస్యంగా నీకు నీవే అలా చేస్తావు. ఏం కట్టకపోతావు? ఏంటి నీ అతిశయం ఏంది? కనుక
అట్లాంటి వారికి తెలియజేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము ఈ విషయాన్ని తెలియజేస్తుంది. 12:14లో అందరితో సమాధానం ఉండాలి. ఆమె పేరు సమాధానమే, పేరే సమాధానం, అమ్మ పేరు. కానీ జీవితంలో సమాధానం లేదు. ఆ అమ్మ పేరు సంతోషం, పేరు సంతోషం, పేరుకు సంతోషం, సంతోష, కానీ ఎప్పుడు సంతోషంగా ఉండదు. యాకోబు అని పేరు, పేరుకి యాకోబు 7 కాయలు తాగుతాడు. కాయలు సీసాలు. ఆదామని పేరు 6 కాయలు లాగిస్తాడు రోజుకి. అట్లా. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా జీవితాలు గడుపుతున్నారు. పరిశుద్ధత కావాలని ప్రభువాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించాలి అంటాడు. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడో. నీకు నువ్వేమనుకుంటున్నావు? సింగ్ పాస్టర్ గారు బోధిన్నాను, ఆయన శిష్యరికంలో మందిరంలో ఎదిగాను, నేను పెద్ద భక్తున్నయ్యాను అని చెప్పేస్తే నీకు పరలోకంలో రావు, వెళ్ళవు. వాక్యం విన్నంత మాత్రమున పరదేశంలోకి పోతామని ఎవరన్నారండి? మందిరానికి వెళ్ళినంత మాత్రమున ఎవరన్నారు? సందాలు ఇచ్చినంత మాత్రమున, దశభాగాలు ఇచ్చినంత మాత్రమున, పాస్టర్ని బాగా మెప్పించినంత మాత్రమున పరలోకంలో వెళ్తామని ఎవరు చెప్పారు? వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధత ఎందుకు పెర్ఫెక్ట్గా అంటుంది. పరిశుద్ధత నీ అవయవాలని, కన్నుని, చెవుల్ని, నోరుని, కాలు చేయులను పరిశుద్ధతగా అప్పగించుడి అంటున్నాడు. పరిశుద్ధతగా అప్పగించడం అంటే ఏంటి? అపవిత్రతకి కాకుండా పవిత్రంగా నీ అవయవాలని భూమి మీద ఉంచుము పరిశుద్ధంగా. అప్పుడు రాజ్యం నీదే, నువ్వు ప్రభువును చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోకాళ్ళ మీద ఉందాం, ప్రార్థన చేసుకుందాం. చాలు.